మీ బాసాని మమత ఎలైట్ మీడియా తెలుగుకి స్వాగతం సుస్వాగతం. మీ అందరి కోసం నేను నార్మల్ గా అయితే సింగర్ కష్టాలని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరు ఏం కథ అనేది అన్ని తెలుసుకొని మాట్లాడతా. కానీ ఈ రోజు మూవీస్ లో డాన్సులు ఎలా వేస్తారు, అసలు ఎన్ని కష్టాలు పడితే మూవీ దాకా వెళ్తారు, మరి మూవీలో డాన్స్ వేసినందుకు ఏం తీస్తారు, మూవీలో చెయ్యాలంటే ఎంత కథ ఉంటది అనే ముచ్చటన్ని చెప్పనీకి ఈ రోజు సుమన్ నీరజ్ తోటి మీ ముందుకు వచ్చేసిన. మరి మీ అందరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. చలో మరి షురూ చేద్దాం. నమస్తే సుమన్. హాయ్ అండి. హాయ్. ఎట్లున్నావు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను సూపర్, ఎప్పుడు నేను సూపరే ఉంటా. మీలాంటి వాళ్ళందరినీ పరిచయం చేయడానికి ఇట్లా ఉండాలి కాబట్టి. ఇంతకీ సుమన్ డాన్స్ ఎందుకు నేర్చుకోవాలనుకున్నావు? అది అలా కుదిరేసింది. అది చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో మా సైడ్ ఎక్కువ ఈ కళ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా నేను మూవీలోకి రావడానికి కొంచెం సహాయపడింది అదే. మూవీలోకి రావాలంటే చాలా ఉండాలి. అంటే ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళని ఉండాలి, లేకపోతే నీకు తెలిసిన పెద్దోళ్ళని ఉండాలి. మరి నీకు ఎట్లా ఏ విధంగా వచ్చింది అసలు అవకాశాలు? నేను ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ స్టేజ్ షోస్ అవి చేసేవాడిని. సో అలాగా ఒక ఫ్రెండ్ నన్ను చూసి సో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో అలా హైదరాబాద్కి వచ్చి ప్రెసెంట్ అయితే మూవీస్ అవి చేస్తా ఉన్నాను. ఓకే. సో ఇంతకీ ఏం చదువుకున్నావు సుమన్? నేను డిగ్రీ చేశానండి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఏవి కాలేజ్ దోమలగూడలో ట్యాంక్ బండ్లో ఉంటుంది. డిగ్రీ చేశాను. సో అందరిలాగా డిగ్రీ చేసి జాబ్ చేస్తా అని అనుకోలేదా? జాబ్ చేశాను, మనకు అదంతా అంత సెట్ అవ్వలేదు. సో ప్రెసెంట్ మూవీస్ జాబ్ చేశాను కానీ సెట్ కాలేదు, అందుకే పాటలు పాడుతున్నాం అట్లా. సో నీకు ఇక్కడికి రావడానికి ఎవరు సహాయం చేసిరు హైదరాబాద్కి వచ్చి డాన్సర్ గా మారడానికి? ఊర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అలా ఇలా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. బట్ సిటీ వచ్చిన తర్వాత నేను ఒక అంటే సపోర్ట్ ఎవరు ఏం లేరు. సో నేనే మాక్సిమం సెల్ఫ్ మేడ్. ఒక ఇండస్ట్రీలో బతకాలి అంటే వాళ్ళకి ఒకటి టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి కొంచెం సపోర్ట్ కావాలి. మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పడ్డ కష్టాలేంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కొంచెం కాదు బాగానే కష్టాలు పడ్డా. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇంకా బయట కూడా ఉండాల్సి వచ్చింది. ఇంకా అందరిలాగా రోడ్ల మీద అది అని చెప్పలేం కానీ ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. బట్ బై గాడ్స్ గ్రేస్ ప్రెసెంట్ అంతా ఓకే. కష్టాలు అనేవి ఇంకా జరుగుతూనే ఉంటాయి, బట్ నిలబడాలి అంతే. ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు ఒక డాన్స్ వేయడానికి? కార్డు తీసుకొని ఆల్మోస్ట్ 7 years అవుతుంది, 6-7 years అవుతుంది. బట్ నేను ఇంతకు ముందు మూవీ షోస్, రియాలిటీ షోస్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అప్పట్లో ఆడియో లాంచెస్ ఉండే. ఇప్పుడు ప్రీ రిలీజ్ అవుంది కానీ అప్పుడు ఆడియో లాంచెస్ ఎక్కువ ఉండే. సో వాటిలో ఎక్కువ లీడ్ చేయడం, సో నన్ను అందరు చూడడం, సో తిను మూవీస్ లో చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది హీరోస్ కూడా నన్ను ఎంకరేజ్ చేయడం. తర్వాత మూవీ మెంబర్షిప్ తీసుకొని ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది మాస్టర్స్ హెల్ప్ తీసుకొని నేను కార్డు తీసుకొని ప్రెసెంట్ మూవీ చేస్తాను. అసలు రాగానే డాన్సర్ గా మారాలి, నీకు అసలు కార్డ్ ఎట్లా వచ్చింది? డైరెక్ట్ గా అట్లా ఇయ్యరు కదా, ఎవరి దగ్గర అసిస్టెంట్ చేయాలి, కొన్ని సంవత్సరాలు పట్టాలి, అట్లయితేనే నీకు కార్డు ఇస్తారు. కానీ నీకు డైరెక్ట్ కార్డ్ ఎట్లా వచ్చింది? సో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన తర్వాత ఆ సినిమా అక్కడితో అయిపోయింది. చిన్న షెడ్యూల్ 20 days అలా అంత షెడ్యూల్. ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ. సో అప్పుడు డిసైడ్ అయ్యా, సో మనకి డాన్స్ వచ్చు కదా, కొంచెం షోస్ అవి చేస్తా ఉంటే కొంచెం పలుకుబడి ఉంటుంది అండ్ ఇండస్ట్రీలో కొంచెం నిలబడొచ్చు అండ్ డైరెక్ట్ గా కాంటాక్ట్స్ ఉంటాయి కొరియోగ్రాఫర్ గా చేస్తా అని చెప్పి చిన్న థాట్ ఉండేది. తర్వాత ఒక డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. సో అక్కడ డాన్స్ మాస్టర్ గా చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత సో ఫుల్ ఫ్లెడ్జ్ గా డాన్స్ మీదనే ఉంటూ కొన్ని రోజులు కష్టపడి మాస్టర్స్ దగ్గర చేసి కార్డు తీసుకున్నాను. సో నేను చేసిన మాస్టర్ వచ్చేసి సత్య మాస్టర్ గారు దగ్గర చేశాను. సత్య మాస్టర్ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికి 12 years అవుతుంది, ఆయన దగ్గరే చేశాను. బట్ నేను ఇక్కడికి కార్డు తీసుకునే ముందు హరి మాస్టర్ అని చెప్పేసి ఉంటారు, తను మూవీ మాస్టర్. సో తన దగ్గర చేశాను. లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది, ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది. సో మాక్సిమం గురువు అంటే హరి మాస్టర్ అండ్ సత్య మాస్టర్. ఫస్ట్ నీ డాన్స్ గుర్తించింది ఎవరు? డాన్స్ గుర్తించింది అంటే నన్ను లీడ్ గా వీడు పనికొస్తాడు, లీడ్ గా చెయ్యొచ్చు, సెంటర్ లీడ్ అయితే బాగుంటుంది ఆర్టిస్ట్ గా అని గుర్తించింది మా సత్య మాస్టర్ గురువు గారు. సత్య మాస్టర్ ఎన్ని సంవత్సరాలు చేశారు సత్య మాస్టర్ దగ్గర? సో ఇద్దరి దగ్గర చేస్తున్నాను. సో ఎవరి దగ్గర వర్క్ ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ వెళ్ళేవాడిని. సో ఇద్దరికి తెలుసు
సో మాస్టర్సే అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. ఈడు ఈ షోకి నా దగ్గర ఉండాలి, ఈ షూటింగ్ నా దగ్గర ఉండాలి అని చెప్పేసి. సో అలాగ నాకు బాగా కుదిరింది. ఎన్ని ఇయర్స్ అసిస్టెంట్ గా చేస్తే మనకి ఒక కొరియోగ్రాఫర్ అనే పేరు వస్తుంది? ఫస్ట్ కార్డ్ ఉండాలండి. ఫస్ట్ కార్డ్ కార్డ్ ఉండాలి. ఉంటేనే కొరియోగ్రాఫర్ అని పేరు వస్తుందా? అవును. ఫస్ట్ కార్డ్ ఉండాలి. మీరు మూవీస్ లో డాన్స్ చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ కార్డ్ ఉండాలి. కార్డ్ ఉంటేనే మనకు అసిస్టెంట్ గా చేయొచ్చు అండ్ నెక్స్ట్ మాస్టర్ గా చేయొచ్చు. ఓకే. సో కార్డ్ ఉంటేనే ఫస్ట్ డాన్సర్ గా చేస్తేనే నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నువ్వు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా నిన్ను మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత ఇంకా నీ ఇంట్రెస్ట్, మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలి, నా దగ్గర టాలెంట్ ఉంది, నేను కొరియోగ్రఫీ చేయగలను అనుకుంటే మీరు కొరియోగ్రాఫర్ అవ్వచ్చు. ఓకే. సో ఫస్ట్ మూవీ మీరు ఒక చిన్నది చేశానన్నారు. తర్వాత వేరే మూవీ ఏం చేశారు? ఇప్పుడు లవర్స్ అని ఒక మూవీ వచ్చేది, దిల్లాజ్ సార్ ప్రొడక్షన్ లో. దానికి చేశాను. దాంట్లో ఆర్టిస్టిక్ కూడా చేశాను. బట్ అది స్టార్ట్ కూడా అవ్వలేదు సార్. అది చిన్న చిన్న డిస్కషన్స్ వల్ల అది అయిపోయింది మూవీ అక్కడికి. సో దాని తర్వాత మళ్ళీ అది తీసారో లేదు కూడా నేను దాని గురించి అప్డేట్ కూడా లేదు. తర్వాత నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివాడిని. సో ముందు స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం అని చెప్పేసి అది చేసుకుంటేనే. బట్ మార్నింగ్ అంతా కాలేజ్, ఈవినింగ్ డాన్స్ స్కూల్ అలా చూసుకునేవాడిని. దాని తర్వాత నేను ప్రెసెంట్ మూవీస్ లో కంటిన్యూ చేస్తున్నాను. పేరెంట్స్ అనలేదా ఒక్కసారైనా? ఏ అన్నారు. అవసరమారా నీకు డాన్స్, చదువుకొని జాబ్ చేసుకోక అన్నారు. పేరెంట్స్ ఒక్కరే కాదు, ఊర్లో కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. సినిమాలు ఎందుకు అని చెప్పి కొంచెం ఒకనొక టైంలో కూడా చాలా చిన్న చూపు చూసేవారు. ఆడోళ్ళని అంటే అంటారు కానీ మగోళ్ళని ఎందుకు అంటారు? సంపాదించింది మేమే కదండి. ఇంట్లో ఒక్కనే కదా. సో నేను ఒక్కనే. పాపం అప్పుడు చెల్లి ఉంది నాకు. తను చాలా చిన్నది, అంటే ఇన్కమ్ సోర్స్ నేను ఫాదరే కాబట్టి. సో నాన్న డైలీ వర్క్ చేసేవాళ్ళు. సో నాన్న చేసి నేను చేస్తేనే నడిచేది. సో అలాగా ఇంట్లో బాగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ మా పేరెంట్స్ నన్ను బాగా సపోర్ట్ చేశారు, ఇబ్బంది ఏం లేకుండా. బట్ మనీ అవసరమైనప్పుడు మాత్రం కొంచెం ఎందుకు ఇది, సో డాన్స్ ఎందుకు, వర్క్ చేసుకుంటే జాబ్ చేసుకుంటే బెటర్ కదా అని అనేవాళ్ళు. బట్ ప్రెసెంట్ డాన్సే మనకు ఎక్కువ వర్క్ దీని మీద ఉంది, డబ్బులు కూడా దీని మీద సంపాదిస్తాం. ఓకే. సో కొంతమంది డాన్సర్లు, డాన్సర్లు వాళ్ళందరూ చెప్తున్నారు అసిస్టెంట్ గా చేసేటప్పుడు మమ్మల్ని ఒక పని మనిషిలాగా చూస్తారు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? అలా ఏముండదు. నీకు బిహేవియర్, మాస్టర్ బిహేవియర్ బట్టి ఉంటుంది. నువ్వు ఒక మంచి మాస్టర్ దగ్గర చేస్తే మాస్టర్ నిన్ను అలానే చూసుకుంటాడు. నీ వర్క్ మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన అవసరం లేదు. సెట్కి వెళ్ళిన తర్వాత లేదంటే ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు నువ్వు డాన్స్ చేయడానికి వచ్చావు కదా, నీకు డాన్స్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది. సత్య మాస్టర్ మిమ్మల్ని ఎలా చూసారు మరి? అంటే మా ఫాదర్ తర్వాత ఫాదర్ సత్య మాస్టర్ నాకు. మా ఫాదర్ తర్వాత ఫాదర్. ఏ రోజు ఒక మాట అన్నది కానీ, ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టింది కానీ ఎలాంటిది ఏం లేదు. నేను ఈ రోజున ఇలా నిలబడి ఉన్నాను, పలానా సుమన్ అంటే గుర్తుపట్టే వాళ్ళంటే అది మా సత్య మాస్టర్ వాళ్ళే. ఒక డాన్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? అంటే డిపెండ్స్ ఆన్ సాంగ్ అండి. ఇప్పుడు సాంగ్ ఎలా ఉంటుందంటే, మూవీకి వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా తక్కువ టైం ఉంటుంది. 3-4 డేస్ ముందు సాంగ్ ఇస్తారు, కొరియోగ్రఫీ చెయ్యాలి అంటారు. సో అలవాటు ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సాంగ్ వింటూ ఇప్పుడు నేను డైరెక్ట్ గా సాంగ్ విని ఆన్ ది స్పాట్ వెళ్ళి కూడా కొరియోగ్రాఫ్ చేయగలను. అది పెద్ద ప్రాబ్లం కాదు. సో కొన్ని సాంగ్స్ ఎలా అంటే కంపల్సరీ రిహార్సల్ చేయాలి. సో పెద్ద పెద్ద హీరోస్ చేసేటప్పుడు డాన్స్ సాంగ్స్ అయ్యి ఉంటాయి కదా, సో వాటికి రిహార్సల్ చేయాలి. సో డైరెక్టర్ సార్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ముందే సాంగ్ ఇస్తారు. ఒక 1 వీక్ ముందే సాంగ్ ఇచ్చి రిహార్సల్ అదంతా చూసి మూమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని ఏది హిట్ అవుద్ది, ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకొని మాక్సిమం ఒక 1 వీక్ సరిపోద్ది. 1 వీక్ ఎక్కువ. 1 వీక్. సో ఇప్పటి వరకు ఎన్ని డాన్సెస్ కి మీరు కొరియోగ్రాఫర్ చేశారు? 250 సాంగ్స్ పైన చేశాను. 250 సాంగ్స్ పైన చేశాను. కొరియోగ్రఫీ కాదు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ డాన్సర్ చేశాను. అంటే నేను మూవీస్ లో ఇంకా కొరియోగ్రఫీ స్టార్ట్ చేయలేదు. ఓన్లీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రేంజ్ లోనే మాత్రమే ఉన్నాను. మూవీస్ అయితే చాలా మూవీ చేశాను, పెద్ద హీరోలతో అందరితో పనిచేశాను. అసిస్టెంట్ కొరియోగ్రఫర్ చేశాను. ఇంకా మెయిన్ డాన్సర్ అయితే అదే మెయిన్ కొరియోగ్రాఫర్ అయితే చేయలేదు. లేదు, నాకు అవకాశం వస్తుంది, చూస్తాను. అంటే మా మాస్టర్స్ ఉన్నారు. సో మీ దాంట్లో అంటే డాన్సెస్ లలో డీలో వచ్చిన వాళ్ళు గానీ లేకపోతే మంచి మంచి డాన్సెస్ ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లు ఎందుకు వినపడవు? ఓన్లీ మన సత్య మాస్టరు, మన ఏది శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు, ఇంకా లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాస్టర్ల పేర్లే వినిపిస్తే మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకు వినిపించవు? అవకాశాలండి ఏం లేదు. ఇప్పుడు ఒక సాంగ్ బాగా వచ్చిందంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గానీ హీరో గానీ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. సో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కొన్ని సాంగ్స్ ఎలా ఉంటే అవి హిట్ అయ్యే సాంగ్స్ పాడాలి.
నార్మల్‌గా విని ఎళ్ళిపోయే సాంగ్స్ ఇప్పుడు మన నోటికి గూడా కొన్ని వేల సాంగ్స్ ఉన్నా గానీ నోటికి కొన్ని సాంగ్సే ఉంటాయి. హ్మ్. సో, అలాంటి కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ వల్లే పేరొస్తుంది. హ్మ్. ఆ పేరున్న సాంగ్స్ వీళ్ళే చేశారు కదా ఎక్కువ. సో, హ్మ్. అందుకని వాళ్ళకెక్కువ పేరు. సో, అలానే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మేబీ వాళ్ళు గూడా ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ రావచ్చు. మంచి మంచి పేర్లొస్తాయి. అవును. సో, చాలా ప్రాబ్లమ్ మంచి హ్మ్. మంచి డాన్సెస్ ఎందుకు కూడా భాను ఉన్నాయి. మాస్టర్ చాలా ఉన్నారు, మంది గణేష్ మాస్టర్ ఉన్నారు. అవును. వాళ్ళ పేర్లు గూడా ఎక్కువ వినబడతాయి. నేను ఎక్కువగా అసిస్టెంట్‌గా చేసింది భాను మాస్టర్‌కి అండ్ గణేష్ మాస్టర్. ఓకే. వాళ్ళకి ఎక్కువ చేశాను. జానీ మాస్టర్‌కి కూడా చేశారు కదా యాహ్! మీరు? చేశాను. ఓకే. జానీ ఎక్కువనే. మాస్టర్‌కి ఒక్క ఎన్ని సాంగే సంవత్సరాలు చేశానండి. చేశారు? ఒక్క సాంగే చేశాను. జానీ మాస్టర్‌కి ఒకే ఒక్క సాంగ్ చేశాను. ఆయన ఎలా ఉంటారు అసలు నీతో? మంచి మనిషి. చాలా బావుంటారు. మంచోడు కదా! మాట్లాడతారు. యాహ్! అందరితో హ్మ్. చాలా మంచిగా మాట్లాడతాడు. ఎందుకంటే ఒక్కసారి నేనేమో మాట్లాడిన అంతే. మంచి మనిషి. సో, ఆయన మీతో అయితే చాలా బావుంటారు గదా! యాహ్! ఒక్క సాంగ్ చేయడానికి ఎంత తీసుకుంటావు నువ్వు? నేనా? హ్మ్. డిపెండ్స్ ఆన్ సాంగ్, డిపెండ్స్ ఆన్ డే, హ్మ్. బిజీ డేట్. అంటే ఇప్పుడు సాంగ్ చేయడానికని ఏముండదు. హ్మ్. సాంగుని బట్టి. హ్మ్. ఈజీగా అయిపోయే సాంగ్ వేరే ఉంటుంది. హ్మ్. సిట్యుయేషన్ తగ్గట్టు ఉండే సాంగ్ ఉంటుంది. హ్మ్. రెమ్యునేషన్ మన ఇష్టం ఎంతైనా చెప్పుకోవచ్చు. హ్మ్. మీ ఇష్టం ఎంతైనా చెప్పొచ్చు. ఎంతైనా చెప్పుకోవచ్చు. ఓకే. ఇచ్చేవాళ్ళు వాళ్ళకిష్టం ఉంటే వాళ్ళివ్వాలి. ఇస్తారు. హ్మ్. యాహ్! యాహ్! వాళ్ళివ్వాలి. హ్మ్. సో, నా రేంజ్ ఇది అని జెప్పి ఒక అమౌంట్ ఫిక్స్ జేస్తాము. హ్మ్. అంటే వాళ్ళిచ్చారంటే ఆ అమౌంట్‌కి మాక్సిమం వాళ్ళు ఇతను పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందనుకుంటే హ్మ్. సో, ఇస్తారు. ప్రాబ్లమ్ ఏముండదు. ఒక డాన్స్‌కి మినిమమ్ ఎంత మందిని డాన్సర్‌గా అంటే సైడ్ హ్మ్. డాన్సర్స్‌గా పెట్టుకోవచ్చు? ఇప్పుడు డ్యూయెట్ సాంగ్ ఉంటుంది. హ్మ్. డ్యూయెట్ సాంగ్‌లో ఒకప్పుడంటే హీరో, హీరోయిన్ మాత్రమే చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు డ్యూయెట్ సాంగ్‌ని కూడా గ్రూప్‌గా చేసుకోవచ్చు. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ డాన్సర్స్ అవును. వాళ్ళని యూజ్ అవును. చేసుకోవచ్చు. హ్మ్. సో, అది మనిష్టం. సెట్‌ని బట్టి, హ్మ్. విడ్త్‌ని, ప్లేస్‌ని బట్టి హ్మ్. అండ్ సాంగ్ డిమాండ్‌ని బట్టి హ్మ్. చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మౌంటైన్ లేకుంటే ఒక హిల్ స్టేషన్‌లో జేస్తున్నారు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్స్ ఉండి జస్ట్ అలా పాసింగ్ అవ్వడం, లేదంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ పట్టుకొని చేయడం. హ్మ్. సో, మెయిన్ హీరో, హీరోయిన్ గాకుండా వెనకాల జరుగుతా ఉంటది ఈ హ్మ్. డ్రామా అంతా. హ్మ్. బ్యూటీ ఉంటుంది. హ్మ్. సో, దాన్ని బట్టి మనం సెట్ జేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 'గణేష్ మాస్టర్' చూసుకుంటే 500 మంది, 1000 మందితోటి కూడా జేస్తారు. అవును. చాలా పెద్ద ఇప్పుడు 'శేఖర్ గ్రూప్. మాస్టర్' చూసుకుంటే హ్మ్. నలుగురితో చేసినా సరే బ్యూటీ ఉంటుంది. అవును. సో, కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ చేసే దాని విధానం అది. హ్మ్. సాంగ్‌కి డిమాండ్ అనుకుంటే ఎంతమందినైనా వాడొచ్చు. హ్మ్. అంటే బాగా పక్కా కమర్షియల్ సాంగ్ ఉంది. హ్మ్. దానికి ఎక్కువ మంది డాన్సర్స్ వాడాలి. హ్మ్. సో, అలాంటి సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు 'గుంటూరు కారంలో' శేఖర్ మాస్టర్ చేశాడు. అవును. 300 మెంబర్స్ డాన్సర్‌తో చేశాడు. హ్మ్. సో, గణేష్ మాస్టర్ చేశాడు. హ్మ్. 6 మెంబర్స్ డాన్సర్‌తో చేశాడు. హ్మ్. సో, అలా ఉంటుందన్నమాట. సో, 'శేఖర్ మాస్టర్' ఎలా ఉంటారు మీతో? మాస్టర్ దగ్గర నేను కొన్ని సాంగ్స్ చేశాను. మాస్టర్‌కి నేను అసిస్టెంట్‌గా చేయలేదు. హ్మ్. నాకు మా సత్య మాస్టర్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి హ్మ్. సో, నాకెక్కువ మాస్టర్ చాలా క్లోజ్. మాట్లాడతారు ఎప్పుడైనా కలిసినా. అంటే ఆయనతో వర్క్ చేసే అవకాశం చాలా తక్కువొచ్చింది నాకు. హ్మ్. సో, ఎక్కువ లేదు. ఎక్కువ లేదు. అండ్ అంటే హ్మ్. మాస్టర్‌కి కుదరక అంటే హ్మ్. మాస్టర్‌కి ఎక్కువగా తన దగ్గర చేసేవాళ్ళున్నారు. హ్మ్. అంటే నేను ఎక్కువ వేరే మాస్టర్ దగ్గర చేస్తాను. సో, అలాగా మాకెక్కువ కుదరలేదు. సో, మీ దగ్గర డాన్సర్స్ ఎంతమందున్నారు? నా దగ్గర. నాకు టీముందండి. అదే నాకు టీమ్ టీముంది. నా ఎంతమందున్నారు? దగ్గర ఇప్పుడు 10 మెంబర్స్ టీముంది. ఫిక్స్‌డ్ టీముంది. హ్మ్. సో, నేనెక్కువ ఏదైనా ఫోక్ సాంగ్స్ చేసినా గాని, లేదంటే ఏదైనా గ్రూప్ సాంగ్ చేసినా గాని అవును. ఇంకో విషయం గిట్లా హ్మ్. మర్చిపోయినా. ఈ మధ్య ఒక ఫోక్ సాంగ్ గిట్లా మస్తు వైరల్ అయితుంది ఈ పాట. యాహ్! యాహ్! సో, థాంక్ యూ. అది ఎలా వచ్చింది అవకాశం మీకు? తెలిసిన ఫ్రెండుండే ఆ! అశ్వత్థామ గారని చెప్పేసి హ్మ్. తెలిసినతను. తనిప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు. పెద్ద హ్మ్. ప్రొడక్షన్‌లో ఇంకా అది పేర్లు చెప్పకూడదు. హ్మ్. సో, మంచి హిట్ మూవీ చేస్తున్నాడు ఒకటి. పెద్ద హ్మ్. పెద్ద హీరోస్ తోటి చేస్తున్నాడు. హ్మ్. తను ఒక వేరే ఆఫీస్‌లో పనిచేసేవాడు. హ్మ్. హెచ్ఓడిగా హ్మ్. లైక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. హ్మ్. సో, మ్యూజిక్ ఛానెల్‌కి. సో, తన వల్ల నాకు అవకాశం వచ్చింది. హ్మ్. తనిచ్చి "సుమన్ నువ్వైతే ఈ సాంగ్‌కి బా సెట్ అవుతావు. నువ్వే లీడ్. సో, నువ్వే కొరియోగ్రఫీ చేయాలనేసరికి నాకు కొంచెం ఫస్ట్ నర్వస్‌గా అనిపించింది. అంటే చేశాను. బట్ ఆ సాంగ్ కొంచెం వచ్చింది. అదే దేవుడి దయ అది. మూవీ సాంగ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి. దానికి అవును. దీనికి చాలా హ్మ్. డిఫరెంట్. ఎట్లా అనిపించింది నీకసలు? ఆ మూవీ సాంగ్ ఒక ఎత్తయితే ఈ ఫోక్ సాంగ్ ఎట్లా అనిపించింది? మూవీ సాంగ్ అంటే మనకు టీమ్ ఉంటుంది. ఆ! మూవీ సాంగ్స్‌లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ! సో, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ చేసుకుంటుంది. సో, ప్రొడక్షన్ చేసుకుంటుంది. హ్మ్. ఫోక్ సాంగ్ వచ్చేసరికేందంటే హ్మ్. మొత్తం మన మీదే ఉంటుంది. సో, హ్మ్. అన్నీ మనమే చూసుకోవాలి. అంటే హ్మ్. చిన్న ప్రొడక్షను, హ్మ్. చిన్న తక్కువ బడ్జెటు. హ్మ్. సో, ఆ బడ్జెట్‌లో మనమే చేయాలి కాబట్టి హ్మ్. సో, కొంచెం ఇబ్బందిగా పడ్డా గానీ అలవాటు అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది ఫోక్ సాంగ్స్ వల్ల. ఓకే. నెక్స్ట్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. హ్మ్. యాహ్! నీ దగ్గర ఎలాంటి డాన్సర్స్ ఉన్నారు సుమన్? మీన్స్ డాన్సర్స్ అంటే అన్ని నీ రకాల నీ స్టైల్స్ చేస్తారు. అన్ని అన్ని రకాలు. రకాల స్టైల్స్ చేస్తారు. ఆ! ఓకే. హ్మ్. సో, మీరు ఎక్కువ ఎలాంటి డాన్సర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు? నేను నా స్టైల్ వచ్చేసి ఫ్రీ స్టైల్ వెస్టర్న్. హ్మ్. ఫోక్ ఎక్కువ చేస్తాను. ఫోక్ మాస్ ఎక్కువ చేస్తాను. ఆ! క్లాసికల్ టచ్ చేయగలను. సెమీ ఓకే. క్లాసికల్. తీన్మార్ ఆ! అంటే టచ్ చేయగలను. ఆ! టచ్ చేయగలను. ఫోక్ మాస్ ఎక్కువ చేస్తా. హ్మ్. వెస్టర్న్
చాలా అంటే ఇప్పుడు నడిచేదంతా టాలీవుడ్ స్టైల్ అంతా వెస్టర్న్ ఫ్రీ స్టైల్ డాన్స్ అన్నమాట. సో అది నేను ఎక్కువగా యూజ్ చేయగలను. ఓకే. యాహ్! సో ఇప్పుడు ఫోక్ స్టైల్ ఒకలాగుంది. సినిమా డాన్స్ ఒకలాగుంది. అవును. నువ్వు అనుకున్నావా ఎప్పుడన్నా? అంటే నేను ఫోక్‌లో చేస్తానని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోలేదు. బట్ ఏందంటే ఫోక్ సాంగ్స్ వల్ల ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువ వస్తుంది. కదా! సినిమా ఆ! హ్మ్. సినిమా అంటే పేమెంట్ అవన్నీ రొటేషన్ అయ్యి మన దగ్గరికొచ్చే వరకు చాలా టైం పడుతుంది. ఒక 1 వీక్, 2 వీక్స్ పట్టిద్ది. హ్మ్. ఫోక్ అంటే అలా గాదు. పొద్దున మార్నింగ్ సాంగ్ చేసాం ఈవినింగ్ పేమెంట్ వచ్చేస్తది. అబ్బో! సో దానివల్ల ఫోక్‌లో అంట ఇప్పుడు చేయంగానే రేపు పొద్దుగాలనే పైసలు నాకైతే వచ్చేసింది. అంటే నీకొచ్చిందని చెప్పు. నాకొచ్చేసింది. ఆ! నాకెప్పుడు లేట్ అవ్వలేదు. అంతే అంటావు. సో నీకెప్పుడన్నా అనిపించిందా? నీ సాంగ్‌కి కొరియోగ్రాఫర్ చేస్తే మస్తుండు అని ఎప్పుడన్నా అనిపించిందా? చాలా చాలా సాంగ్స్ అనిపించాయి అలాగా. హ్మ్. చాలా సాంగ్స్ అనిపించాయి. అందులో ఒక్క సాంగ్ నాకిది చేస్తే బాగుండు, నాకు పేరొస్తే ఈ పాటతో నాకు పేరొచ్చేది అని ఎప్పుడు అనిపించింది? అంటే నేను ఇంకా కొరియోగ్రాఫర్ అవ్వలేదు కదా. సో ఏ హిట్ సాంగ్ జస్ట్ పడ్డా మనసులో అనుకొని ఉంటావు కదా, ఈ పాటకి నేను చేసుంటే బాగుండు, నేనైతే ఇంకా బాగా చేస్తుండే అని అనిపించింది ఎప్పుడన్నా? యాహ్! చాలా అనిపిస్తది. అనిపించాయి. హ్మ్. చాలా సాంగ్స్ అనిపించాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి గాని, ఆ! ఎన్టీఆర్ గాని, హ్మ్. ఎన్టీఆర్ సార్ గాని, లేకుంటే రామ్ చరణ్ గారి గాని. నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో రజనీకాంత్ అండి. రజనీకాంత్. రజనీకాంత్. నెక్స్ట్ చేయబోయేది ఆయన మూవీ కదా? ఆయనండి. అవును. సో ఆల్ ది బెస్ట్ నీకు. యాహ్! థాంక్ యూ. నీకు బాగా అంటే ఈ హీరోయిన్‌లల్లా చెప్పంగానే చేస్తారు అని అనిపించిన డాన్సర్ ఎవరు? హీరోయిన్స్‌లో హీరోయిన్స్. 'రష్మిక మందన' గారు చాలా అంటే ఈజీగా క్యాచ్ చేస్తారు. హ్మ్. 'సమంత' గారు కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. ఓకే. 'తమన్నా' సో కొంతమంది ఉన్నారండి డాన్స్ ఇలా అంటే చిటికలో క్యాచ్ చేసే డాన్స్ కొంతమంది ఉన్నారు. బట్ కంపల్సరీ వాళ్ళు రిహార్సల్స్‌కి వస్తారు. సో ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా చేయడానికి. ఓకే. మూవీ రిహార్సల్స్‌కి, సెట్స్‌కి వచ్చినప్పుడు హ్మ్. ముందే ప్రాక్టీస్ చేపిస్తాం కాబట్టి సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. యాహ్! నువ్వు ఎవరైనా హీరోని అనుకున్నావా? నేను ఈ సాంగ్‌కి ఈ హీరోని పెట్టుంటే అంటే ఈ నువ్వు అసిస్టెంట్‌గా చేసిన సాంగ్‌కే ఏదైనా హీరోని పెట్టుంటే ఈ సాంగ్ హిట్ అయ్యేది అని ఎప్పుడైనా అనుకున్నావా? అలా అనిపించలేదు. బట్ ఏందంటే సాంగ్ సిట్యుయేషన్ అండ్ మూవీకి సంబంధించిన సాంగ్ డిమాండ్ ఉంటుంది కదా. ఆ డిమాండ్ ఉన్నప్పుడు అనిపిస్తుంది. అంటే టెక్నీషియన్స్‌కే ముందు తెలుస్తది. ఆహ్, అంటే చూసే ప్రేక్షకుడికైతే ఎవరికేం తెలీదు. బట్ టెక్నీషియన్స్‌కి ఎక్కువ తెలుస్తది. ఈ హీరోకి పడితే బాగుంటుంది ఈ సినిమా అని చెప్పి. అలా అనిపించింది. బట్ ఏందంటే అది ఇంక వాళ్ళ కష్టం ఎక్కడి వరకు వచ్చిందో మనం ఏం చెప్పలేం కదా. సో ఫోక్‌లో ఎక్కువ మనీ ఇస్తురా? సినిమాలో ఎక్కువ మనీ ఇస్తురా? సినిమా అనేది డాన్సర్‌కి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఫోక్ వచ్చేసరికి మనం డిమాండ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇంత ఈ ప్రైస్ తీసుకుంటున్నాను. సో నాకు ఈ ప్రైస్ అయితే నువ్వు ఎంత తీసుకుంటావు ఒక పాటకి? ఫోక్ ఎంత ఉంటుందండి 20, 25, 30, 30 అలా తీసుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కంటిన్యూగా పని రెగ్యులర్‌గా చేస్తాం కొంతమంది దగ్గర. కొంతమంది దగ్గర అంటే నెలలో 2, 3 సాంగ్‌లు ఇస్తారు. వాళ్ళకి మనం ఫ్రీగా చేసినా తప్పులేదు. ఎందుకంటే మనకు అవకాశాలు వాళ్ళ వల్లే వచ్చాయి కాబట్టి. ఓకే. అట్లా ఎన్ని సాంగ్స్ ఫ్రీగా చేసినావు? చాలా చేశా. కెరియర్ దేనికి? సినిమాలోనా? లేదు సినిమాకి చేయలేదు. సినిమాకి ఇప్పటివరకు నేను ఫ్రీగా దేనికి చేయలేదు. అంటే కంపల్సరీ కార్డ్ ఉంటుంది. మనం డబ్బులు వద్దనుకోని మన అవకాశమే ఉండదు. కంపల్సరీ డబ్బులు అకౌంట్‌లో పడిపోతాయి. అసలు ఎట్లా వస్తాయి పైసలు అట్లా? యూనియన్ అనేది ఉంటది కదా. యూనియన్ ఉంటుంది. యూనియన్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఇలాంటి యూనియన్స్ ఎన్ని ఉంటాయి ఇట్లా మన డాన్సర్స్ కి? 24 గ్రాఫ్స్ అంటే 24 యూనియన్‌లు. ఇప్పుడు ఇంకా 2 పెరిగాయి. ఓకే. సో అందరికి మెంబర్‌షిప్ ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సెపరేట్. ఓకే. సో మా డాన్స్ డిపార్ట్మెంట్. సో మా యూనియన్ సెపరేట్ ఉంటుంది. ఓకే. సో మా మీ దాంట్లో యూనియన్ లో ఎంత మంది ఉంటారు? 600 చేంజ్ ఉన్నారండి ప్రెజెంట్. 600 మెంబర్స్ అందరూ 600 చేంజ్. దాంట్లోనే మాస్టర్స్, దాంట్లోనే డాన్సర్స్ అందరూ కలిపి. అంటే అందులో టాప్ అండ్ కింద అలా ఏముండదు. టాప్ అండ్ అలా ఏముండదు. యూనియన్ లో మెంబర్ ఎవరైనా సమానం. ఓకే. ఏ యూనియన్ కైనా ఇంత అమౌంట్ అనే ఉంటదా? లేకపోతే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా కొరియోగ్రాఫర్ ఎంతైనా తీసుకోవచ్చు. బట్ బేసిక్ రెమ్యునరేషన్ 50,000 ఉంటుంది. యూనియన్ రూల్ ప్రకారం 50,000 పర్ నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే. మీ యూనియన్ కి అయితే ఎంత ఇస్తారు? యూనియన్ కి ఏముండదు. మనకంతే. అంటే మా యూనియన్ లో రూల్ ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైనా సాంగ్ చేస్తే 50,000 పైన నువ్వు ఛార్జ్ చేయాలి. అది కంపల్సరీ మూవీకి. సో దానిపైన నువ్వు ఎంతైనా చెప్పుకోవచ్చు. రెమ్యునరేషన్ అనమాట ఫిక్స్డ్. మనకి ఏంటంటే డాన్సర్స్ కి ఏంటంటే కాల్ షీట్ ఉంటుంది. సో కాల్ షీట్ ఒకలాగా ఉంటుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాల్ షీట్ వేరే ఉంటుంది. సో అలాగా దాన్ని బట్టి ఎంత పెట్టుకో. ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఈ అమౌంట్ అనేది? ప్రొడ్యూసర్ ఇస్తారు. అది మేనేజర్లు, మనకు మేనేజర్ ఉంటాడు. సినిమాకి సంబంధించి ఒక మేనేజర్ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళని ఇంతమంది డాన్సర్స్ వచ్చారు, వాళ్ళ అమౌంట్ ఇది అని చెప్పి మనం పేపర్లు ఉంటాయి మన దగ్గర, బిల్ పేపర్స్ ఉంటాయి. బిల్ పేపర్ తీసుకొని మా మేనేజర్ కలెక్ట్ చేసుకొని
వాళ్ళకి ఇస్తారు మూవీ మేనేజర్కి. అక్కడ నుంచి బ్యాంక్ వెళ్తే బ్యాంక్లో ఆల్రెడీ మా అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మా కార్డ్ నెంబర్ ఉంటుంది, మాకు ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ ఐడి ఉంటుంది. ఐడి నెంబర్ ఆల్రెడీ మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఐడి నోట్ అవుతుంది. సో డైరెక్ట్ గా అకౌంట్ లో పడిపోతాయి నెంబర్, ఎన్ని రోజులు వర్క్ చేశాడు, ఏం చేశాడు. ఈజీయే, బట్ చెప్పడానికి చాలా పెద్దది, బట్ ప్రాసెస్ చాలా చిన్నది. మీ యూనియన్ కి పెద్ద ఎవరు? ప్రెసిడెంట్ జోసఫ్ ప్రకాష్ మాస్టర్. అంటే పెద్ద అంటే ప్రెసిడెంట్. యూనియన్ స్థాపించి మాత్రం ముక్కురాజు మాస్టర్ గారు. సో ఆయన ఇక్కడే ఉంటారా? ఆయన చనిపోయారు. సో ఆయన ప్లేస్ ఇప్పుడు ఎవరు ఉన్నారు మరి? పెద్ద అనేది ఏముండదు. ప్రతి యూనియన్ కి ప్రెసిడెంట్ ఉంటారు, ఒక్కొక్క యూనియన్ క్యాషియర్ ఉంటారు, ఒక 9 మంది కమిటీ మెంబర్లు ఉంటారు. సో జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అని, ఆర్గనైజ్ సెక్రటరీ అని, సో ఇలా అందరూ ఉంటారు. సో వాళ్ళే పెద్ద ఫస్ట్ యూనియన్ కి, ప్రెసిడెంట్ తర్వాత ఎవరైనా. ఇప్పుడు ముక్కరాజ్ మాస్టర్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఆయన చనిపోయారు, మరి ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఎవరు ఉన్నారు? జోసఫ్ ప్రకాష్ మాస్టర్. మనది ఫస్ట్ ఎలా ఉంటుందంటే చెన్నై, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉండేవి ఒకప్పుడు. సినిమా మనం మాక్సిమం మద్రాస్ లో చేసేవాళ్ళం, అంటే ఇప్పుడు చెన్నై, అక్కడ చేసేవాళ్ళం. అక్కడ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ మాక్సిమం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని యూనియన్లు మనకు అక్కడ చెన్నైలో ఎలా ఉన్నాయో మన దగ్గర అలా పెట్టుకోవాలని చెప్పి క్రాఫ్ట్స్ గా డివైడ్ అయ్యారు అనమాట. ఆ డివైడ్ అయిన క్రాఫ్ట్ లో మాదొక యూనియన్, అది మా TFTDDA. ఆ యూనియన్ TFTDDA, తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్. ఓకే. నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అసలు ఈ కార్డు? 18 అండి, 2018 అంతే. 2018. అసలు ఈ కార్డు ఉంటది అన్న విషయం నీకు ఎట్లా తెలిసింది? అంటే నేను డాన్స్ క్లాస్ లో చేసేటప్పుడు నా క్లాస్ లో ఒకసారి రిహార్సల్ జరిగింది మూవీకి సంబంధించి. నేను అడిగాను అనమాట, ఏంటి అని అంటే, ఇలా మూవీకి సంబంధించింది రిహార్సల్ అని చెప్పేసి అన్నారు అనమాట. జులై మూవీ అనుకుంటా, డమరకమో జులై అంత గుర్తులే ఆ మూవీకి. అయితే నేను అడిగాను అనమాట, ఎలా అంటే ఇలా కార్డు తీసుకోవాలి అలా. సో ఆ రోజు ఫిక్స్ అయిపోయా, యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలి అని చెప్పేసి. సో తీసుకొని స్టార్ట్ చేసావు. ఎన్ని ప్లేసెస్ తిరిగినావు డాన్సెస్ అంటే, ఈ డాన్సెస్ కోసం? అంటే అర్థం కాలేదు. ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళినావు? ఎక్కడెక్కడో డాన్సెస్ చేస్తారు, ఒక్క ప్లేస్ ఇండియా మొత్తం తిరిగాను, మాక్సిమం ఇండియా మొత్తం తిరిగాను. ఒక 8 కంట్రీలు కూడా వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఎండ్ లో ఉంది, జోర్డాన్కి వెళ్ళాలి. అక్కడ సమ్ గొడవలు అవుతున్నాయి, లేకుంటే ముందే వెళ్ళేవన్నీ. సో అది మేబీ అన్ని క్లియర్ ఉంటే అక్కడికి, లేదంటే యూరోప్. ఓకే. ఇంకో క్వశ్చన్ అడుగుతా. యాక్చువల్లీ ఇట్లా డాన్సెస్ లో కూడా అమ్మాయిలకి కమిట్మెంట్ అనేది ఉంటుందా? లేదు, ఉండదండి. బిహేవియర్ అండి. ఇప్పుడు మీరు ఎలా బిహేవియర్ చేస్తారో అవతల కూడా అలానే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా లీనియన్స్ ఇస్తే అవతల లీనియన్స్ తీసుకుంటే ఓకే, తీసుకోకపోయాడు అనుకో మీరు కరెక్ట్ గా ఉండాలి కదా. సో ఒక్క మూవీ డాన్స్ అని అలా ఏం కాదు, నీకు ప్రతి ఒక్క దాంట్లో జరుగుతాయి, జరగకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే అదే అండి, ఎండ్ ఆఫ్ ది డే మనం ఎలా ఉన్నాం అనేది, మనం అవతలకి ఇచ్చే లీనియన్స్ బట్టే ముందు వాళ్ళు రియాక్ట్ అవుతారు. మనం కరెక్ట్ గా ఉంటే ఎలాంటి ఏమి ఉండదు. ఎందుకు అడిగినా అంటే, అది అంత పెద్ద రచ్చ జానీ మాస్టర్ అంటే విషయంలో జరిగింది కాబట్టి నిన్ను అడగవలసి వచ్చింది. కానీ ఆఖరికి అంటే అన్ని రోజులు ఎదురు చూసి హనీ మాస్టర్ ఆ రోజు అంటే ఒక అది పెట్టేసి మీటింగ్ లాగా పెట్టేసి జానీ మాస్టర్ ఏం తప్పు లేదని చెప్పింది కదా. సో ఇన్ని రోజులు అంటే అన్ని రోజులు చేయకుండా లాస్ట్ కి ఎందుకు చేశారు అనేది ఒక క్వశ్చన్ అయితే అందరికి మిగిలిపోయింది ఇప్పటి వరకు. సో అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని కూడా అందరు చాలా మంది అడిగిరు. సో దానికి నువ్వేం చెప్తావు? సో మాకైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి యూనియన్ కి. సో ఏది మనం తెలిసి కానీ తెలియకుండా కానీ మనం ఏమీ మాట్లాడకూడదు, మనం ఏమీ చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యూనియన్ ఇద్దరు ఇప్పుడు ఎలిగేషన్ వచ్చింది మా మెంబర్స్ మీదే. సో మా మెంబర్స్ మీద వచ్చినప్పుడు మేము ఏది తప్పుగా మాట్లాడకూడదు. ఇప్పుడు నిజమేందనేది బయట కోర్టులో ఉంది, సో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మా అమ్మాయి మాస్టర్ దగ్గరే చేసింది, నేను మాస్టర్ దగ్గర చేశాను. ఇప్పుడు అమ్మాయి కొరియోగ్రాఫర్ అయింది, నా అమ్మాయి కొరియోగ్రాఫర్, నేను అసిస్టెంట్గా చేస్తున్నాను. సో మాకు ఎలాంటి డిస్కషన్ కానీ ఇలాంటివి కానీ ఏమీ లేవు. సో దీని గురించి కోర్టే చూసుకుంటుంది, మనం ఎలాంటిది మాట్లాడిన అవసరం లేదు. కానీ ఎంత కష్టపడితే నేషనల్ అవార్డు వస్తుంది, చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వస్తుంది. కానీ దాన్ని సడన్ గా క్యాన్సిల్ చేసేసరికి ఎట్లా అనిపిస్తుంది? బాధ ఉంటుందండి, తప్పకుండా అందరికి బాధ ఉంటుంది. సో నేషనల్ అవార్డు రావడం అనేది అసలు మామూలు మాట కాదు, అది తెలుగు వాళ్ళకి రావడం అనేది. ఇలాంటి టైంలో క్యాన్సిల్ అయినందుకు మాకు బాధగానే ఉంది. బట్ అవార్డు అనేది టాలెంట్కి ఇస్తారు, నీ వ్యక్తిత్వం చూసి కాదు. సో దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఉండొచ్చు బెటర్.
సో నువ్వు జానీ మాస్టర్ ని కలిసారా ఇట్లా బెయిల్ నుంచి బయటకు వచ్చాక? యా కలిసి ఎలా మాట్లాడారు ఇప్పుడు? అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంకా అంత స్ట్రాంగ్ ఉన్నారు. స్ట్రాంగ్, Yes. అంతే స్ట్రాంగ్ అంతే ఉన్నారు. strong. సో తను తప్పు చేయలేదని ఒక అది స్ట్రాంగ్ వాళ్ళిద్దరి మధ్య అండి, మనం ఏం మాట్లాడుకోలేదు దాని గురించి. మనం అంటే మనం మాట్లాడుకోవడం మాత్రమే చేయగలం, ఇంకేం అంతే. చేయలేము మనం. అవును. కానీ చాలా మంచివారు ఆయన మాత్రం. చాలా మందికి సపోర్ట్ చేశారు. చాలా మందిని ఎదగడానికి తనే కారణం గూడా అయ్యారు. అవునండి. నిజంగా చాలా మందిని తీసుకొచ్చారు. ఆయన గురించి అప్పుడు అట్లా రావడం గూడా చాలా మంది వెరైటీగా గూడా మాట్లాడిర్రు. పెద్ద పెద్దోళ్ళైతే ఇండస్ట్రీ వాళ్ళైతే నాతో ఇట్లుండేవాడు, అట్లుండేవాడు, మంచోడు గాదు, అది ఇది అని చెప్పి చాలా మంది పత్తిత్తు పలుకులు పలికిర్రు అప్పుడు గాని. నిజం చెప్పాలంటే జానీ మాస్టర్ చాలా మంచోడు. అలాంటి విషయం జరిగినప్పుడు చాలా మంది మాట్లాడిర్రు. కానీ చాలా మంది ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాప పడుతున్నారు. నేను అప్పుడు చెప్పకుండా ఉండాల్సింది అనేసి. అవునా కదా? అంతే. అంటే ఏముంది, రేపు ఇంకెన్ని రోజులు మాక్సిమం కోర్ట్ హియరింగ్ వచ్చిందనుకో, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం జరుగుద్దని మాకు కూడా తెలియదు మాక్సిమం. ఇప్పుడు తన తరపునంతా ఏదైతే చెప్పిందో, సార్ తరపు నుంచి ఏం చెప్పారో అది వాళ్ళిద్దరికే తెలుసు. బట్ ఫైనల్ గా ఏం జరుగుద్దో చూడాలి. కానీ ఏం జరిగినా కానీ ఇద్దరు కెరియర్లు ఎలాంటి ఏం కాకూడదు. ఇద్దరు అంటే హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే తను ఇద్దరు మాస్టర్స్ రేంజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు పని చేస్తేనే మాలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతారు. సో వర్క్ ఇచ్చే వాళ్ళకి ఏదన్నా అయితే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడాల్సిందే. సో మా యూనియనే అండ్ వాళ్ళు మా మెంబర్లు కాబట్టి ఎలా ఉన్నా కానీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే. సో జానీ మాస్టర్ ఎన్ని మూవీస్ చేశారు? చాలా కౌంట్ లేదండి, కౌంట్ లేదు. ఆయనకు బాగా పేరు తెచ్చింది అన్ని సాంగ్స్ హిట్టే. కానీ ఏ సాంగ్ పట్టుకుంటే సాంగ్ హిట్ అయింది. అదే పట్టిందల బంగారం అంటారు కదా. సో అలాగా ఆయనకి ఏ సాంగ్ పట్టినా మంచి చాలా బాగా చేస్తారు. కొరియోగ్రఫీ డిఫరెంట్ గా ఉంటుంది. ఏ సాంగ్ కి చాలా అంటే కొరియోగ్రాఫర్లకి ఏముండాలి అనేది ఆయన బాగా తెలుసుకున్నాడు. సో దానివల్ల సక్సెస్ రేట్ బాగా రన్ అవుతుంది మాస్టర్. ఓకే. మరి ఆ అమ్మాయికి తను పుష్ప చేసింది ప్రెసెంట్. ఇప్పుడు అర్జున్ సర్జా. సో సార్ మూవీది ఒకటి, సార్ అర్జున్ సార్ డైరెక్షన్ చేస్తున్నారు. తనలో ఒక సాంగ్ చేస్తుంది, మంచి సాంగ్ చేసింది తను కూడా. సో తనకు నేను అసిస్టెంట్ చేశాను. ఆమె కూడా చేశారా? పుష్పకి చేశాను. పుష్ప 2కి అసిస్టెంట్ గా చేశారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. ఓకే. ఎన్ని రోజులు పట్టింది ఆ సాంగ్ చేయడానికి? మేము రిహార్సల్ చేసింది 22 రోజులు ఏమో చేసాం. 22 డేస్. 22 డేస్ లో రిహార్సల్స్ మొత్తం అయిపోయాయి. అంటే వర్షన్స్ ఒక వర్షన్ కాదు, ఒక లిరిక్ కి మేము ఒక 10 వర్షన్లు చేసేవాళ్ళం. హుక్ లైన్ ఒక 30 హుక్ లైన్ చేసాం. ఓకే. సో మంచి టాలెంటెడ్ అమ్మాయి, చాలా వెరీ టాలెంటెడ్, బాగా చేసింది. కానీ సడన్ గా అట్లా వేసి మళ్ళీ ఒక్కసారి డౌన్ అయిపోయింది కదా. డౌన్ అంటే ఏముండదు, అవకాశాలు రావాలి అంతే. అవకాశాలు రావాలి. ఒక నెలంతా బిజీగా ఉంటాను, నాకు నిద్రపోవడానికి కూడా టైం ఉండదు. ఒక్కొక్కసారి ఎలా అంటే అసలు పనే ఉండదు. అలాంటి టైంలో ఏమన్నా ప్రాక్టీస్ చేసుకోవడం, అయ్యో అలా ఏముండదు. ఇప్పుడు కంటిన్యూగా షూట్ చేయడం వల్ల ఏంటంటే లావ్ అయిపోతాం. అంటే ఫుడ్ టైంకి ఉండదు, నిద్ర ఉండదు. సో బాడీ అంతా చేంజ్ అయిపోద్ది. ఇలాంటి టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే, ఖాళీ దొరికినప్పుడు వర్కౌట్ చేయడం, రన్నింగ్ చేయడం, సో కొంచెం జిమ్ కి టైం ఇచ్చేయడం, ఫుడ్ కరెక్ట్ గా తీసుకోవడం చేసి మళ్ళీ బాడీ షేప్ లో తీసుకోవచ్చు. సో రోజులో ఎన్ని అవర్స్ డాన్స్ చేస్తావు? కాల్ షీట్ మనకు 12 గంటలు ఉంది. ఒక కాల్ షీట్ 12 గంటలు, 6 to 6 ఒకటి ఉంటుంది. దానికి ఇప్పుడు 6 కాల్ షీట్ అంటే మేము 5 కలా రీచ్ అయిపోవాలి. డాన్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కొన్ని సీన్స్ లా ఉంటాయి, అన్ని డాన్స్ సాంగ్స్ ఉండవు. సో నిలబడే ఉండాలి మాక్సిమం. సో డబ్బులు రావాలి, పని చేయాలంటే కంపల్సరీ కష్టపడాల్సింది. ఇష్టమైన పనే కాబట్టి కొంచెం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. యా. ఇంతకీ ఈ డాన్స్ అంటే నీలాగా డాన్స్ చేసేటోళ్ళు మీ కుటుంబంలో అంటే మీ వెనక తరాలు ఏమన్నా ఉన్నారా, లేకపోతే నీకొక్కనికే వచ్చిందా? లేదు, డాన్స్ నేనే చేస్తాను. డాన్స్ నాకొక్కడికే వచ్చింది మా ఫ్యామిలీలో. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న నారాయణ గారు, పెదనారాయణ అంటారు. తను మైసూర్ ప్యాలెస్ లో అక్కడ జానపద కళాకారుడు. సో తాతగారు రీసెంట్ గా చనిపోయారు, ఒక 1 year అవుతుంది. సో తాత కళాకారుడు. మా పెదనాన్న మా డాడీ వాళ్ళ అన్న, మా పెదనాన్న గారు కూడా కళాకారుడే. తను పద్యాలు పాడడం, సో నాటకాలు వేయడం, ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తారు. నాకు మేబీ అలా వచ్చి ఉండొచ్చేమో. ఓకే. వాళ్ళు కళాకారులు అంటే నీ దగ్గర ఇంకా ఏమో టాలెంట్స్ ఉండాలి. ఏమేం చేస్తావు నువ్వు ఇంతకీ డాన్స్ కాకుండా? డాన్స్ కాకుండా నేను డైలాగ్ రైటర్ అండి, ఎక్కువ డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్. నేను ఎక్కువ రైటింగ్ చేస్తాను. సో రైటింగ్ స్కిల్స్ ఎక్కువనే నాకు. అంటే నాకు కొరియోగ్రఫీకి అన్ని రాస్తాను. దేనికైనా నేను రాయగలను. సో కొరియోగ్రఫీకి
ఈ రైటింగ్ స్కిల్స్ ఉంటే మౌంటేజ్ షార్ట్స్ కానీ వీటి కానీ సీన్ అంటే నాకు ముందే సినిమాలో ఈ సీన్ ఉంటుంది, దీనికి మనం కొరియోగ్రఫీ చేయాలంటే మనకు ఈజీ అవుద్ది. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్. ఓకే. ఎలా నేర్చుకున్నావు? ఏమో అండి తెలియదు. అది ఎక్కువ సినిమాలు చూడడం వల్లే అనుకుంటా. అందుకే అట్లనే వచ్చేసిందంట. అంతే. నీకెవ్వరు ఎక్కువ నేర్పియలేదు. నీకు నేర్పిలేదు. నువ్వే నేర్చుకున్నావు అన్ని. నాకు నేను నేర్చుకున్నాను. నీకు నువ్వు నేర్చుకున్నావు. బట్ ఏంటంటే చూసేవాడిని ఎక్కువగా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు ఈజీ అయిపోయింది. అంటే ఎలా డివైడ్ చేయాలి, అది షార్ట్ని ఎలా డిజైడ్ చేయాలి, సో స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలి, అవన్నీ ఇంకా చేస్తా ఉంటే సినిమాలో ఉండడం వల్ల చేస్తా ఉంటే అబ్జర్వేషన్ ఎక్కువ. అబ్జర్వేషన్ చేస్తా ఉంటే ఈజీ అయిపోద్ది. యా వర్క్ ఈజీ. నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యా ఉంది నాకు యూట్యూబ్ ఛానల్. నా పేరు సుమన్ నీరజ్. నా ఛానల్ కూడా నాకు అన్ని సుమన్ నీరజే ఉంటుంది. ఎఫ్బి కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ అన్ని అకౌంట్ సేమ్ సుమన్ నీరజ్ అనే ఉంటుంది. సుమన్ నీరజ్. Yes. ఎప్పుడు పెట్టుకున్నావు యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్ 2014 2014 నుంచే తెలుసా నీకు? 14. అప్పటి నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు? నేను ఎక్కువ యూట్యూబ్ తెలియదండి, నేను చూసుకోలేదు. నాకు అఫీషియల్ WMB అని చెప్పి ఒక ఛానల్ ఉంది, దానికి 3,20,000 చేంజ్ ఏమో ఉన్నారు. నా పర్సనల్ ఛానల్ కి చూసుకోలేదు. వందల్లోనే ఉంటారు. వందల్లోనే నా పర్సనల్ ఛానల్ కి 100. యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తాయా నీకు? ఆ ఛానల్ కి వస్తాయండి. ఈ ఛానల్ నా ఛానల్. సో నీ గురించి అయితే చాలా విషయాలు ఇప్పటివరకు తెలుసుకున్నా. సో ఇంకా నువ్వు అంటే మూవీస్ లో ప్రెసెంట్ చేస్తున్నావు, అసిస్టెంట్ గా చేస్తున్నావు, కానీ రియల్ అంటే మెయిన్ కొరియోగ్రాఫర్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా తప్పకుండా త్వరలోనే అవుతావు కూడా. సో ఇంత మంచి టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సుమన్ నీరజ్ డాన్స్, ఆయన జీవితం ఎలా అంటే స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ మాత్రం ఇంకా అవ్వలేదు. సో ఇంకా మంచి మంచి డాన్స్లు వేసి మెయిన్ కొరియోగ్రాఫర్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తూ ఉండండి ఎలైట్ మీడియా తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.